Hello everyone, welcome back to our channel. సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ గైస్. అండ్ ఈ వీడియో అయితే ఒక ఫుల్ డే కాకుండా కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లాగా అన్ని వ్లాగ్స్ కలిపి అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆర్డర్ ఇచ్చాము అమెజాన్లో. ఎంత 550 పడింది. ప్లే జిమ్ పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఆడుకునేటప్పుడు ఇక్కడ లైట్ థింగ్స్ వస్తాయి కదా, దాంతో ఆడుకుంటారు. ఓపెన్ అయితే చేద్దాము ఎలా ఉంటుందో. ఎంఆర్పి అయితే 2600 ఉంది. ఎంఆర్పి 2600 ఉంది, కానీ అంతా కాదు, ఓన్లీ 550 అనమాట. ఓపెన్ చేవికి మ్యాట్ వచ్చింది, హ్యాంగర్స్, ఇంకా కొన్ని టాయ్స్ వచ్చాయి. చిన్నవి టాయ్స్ అయితే ఇచ్చారు హ్యాంగ్ చేయడానికి. ఎన్ని మొత్తం 6 ఉన్నాయి. కంప్లీట్గా అరేంజ్ చేసాకైతే ఇలా ఉంది సెటప్. మొత్తం హ్యాంగర్స్ అవన్నీ కదా, అవన్నీ కూడా అటాచ్ చేసేసాము. అండ్ ఇదైతే మధురు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు. వాడికైతే కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ దాన్ని ఒకసారి కొడితే లైటింగ్ వస్తుంది కదా, దాన్ని ఆ టాయ్స్ అయితే మంచిగా వాడికి అందేటట్టే ఉన్నాయన్నమాట. వాటితో ఫుల్ ఆడుతున్నాడు. స్టార్టింగ్లో అయితే మధురుకి ఫుల్ ర్యాషెస్ వచ్చాయన్నమాట. అంటే కంటిన్యూస్గా మనం డైపర్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, ఎందుకంటే ఎక్కువ పూక్కెళ్తారు. అప్పుడైతే అసలు చాలా పెయిన్ అనిపిస్తుండే వాడికి. అప్పుడు మేము ఏం చేశానంటే, ఇది సూపర్ బాటమ్స్వి లంగోట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 15 వరకు అలా తీసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి. వాడికైతే కంఫర్ట్, మనం ఎత్తుకునే వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ లోపల మొత్తం కాటన్. దీంట్లో మంచి పార్ట్ ఏంటంటే, వీళ్ళు పీ చేసినా కూడా అసలు లోపలైతే చాలా డ్రై ఉంటుంది. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కానీ డిసడ్వాంటేజ్ అంటే ఓన్లీ 1 పీనే హోల్డ్ చేస్తుంది. సెకండ్ పీక్ అయితే మొత్తం బయట లీక్ అవుతుంది, కానీ లోపల మాత్రం డ్రై ఉంటుంది. కానీ సైడ్ వల్ల ఇక్కడ వెట్ అయిపోవడం వల్ల వాడికైతే టచ్ అయ్యి ఏడుస్తాడనమాట. మనం ఇమీడియట్గా వెంటనే అట్లా తీసేయచ్చు. ఇంక ఇప్పుడు పెద్దయ్యాడు కాబట్టి ఇంకా ఈ టైప్ డైపర్స్ అయితే వాడుతున్నాము. అండ్ స్టార్టింగ్లో నాకు తెలీదు, ఇట్లా ఎల్లో ఇండికేటర్ ఉంటే ఇదేమో పీని ఎంత పోసారనేది తెలుస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇదన్నమాట మనకి తెలుస్తుంది. ఓకే, వీళ్ళు మొత్తం డైపర్ ఫుల్ అయిందా లేదా అని. ఇది మంచి అడ్వాంటేజే. ఒకవేళ యూజ్ అయిపోయాక ఈ స్టిక్కర్ ఉంటుంది కదా, ఈ టేప్, ఇది తీసేసి ర్యాప్ చేసేసి పడేయడం అనమాట. చాలా ఈజీ. నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్గా నేను ధ్రువ్కి పుట్టక ముందుకి ఏమేమి కొన్నాను, దాంట్లో ఎక్కువ ఏమేమి యూజ్ అయ్యాయి, ఎక్కువ వేస్ట్ అయ్యాయి, అంటే ఈ ఏజ్లో మనకు అంత అవసరం ఉండదు, కానీ అనవసరంగా కొన్నవి అనిపిస్తుంది కదా, అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ తర్వాత మాకు ఎక్కువ ఏమేమి యూజ్ అయ్యాయి కూడా అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇన్స్టాకి వచ్చాము, వింటూ ఉన్నాడు. సంక్రాంతి కదా, దానికోసం ఫోటోషూట్ చేద్దాం అనుకున్న ధ్రువ్కి. క్లే అయితే తీసుకున్నాము, మౌల్డింగ్ డో ఉంటుంది కదా కలర్వి, దాంతో అయితే పార్ట్స్ లాగా చేశాను. ఇవి ఒక 4-5 పార్ట్స్ చేసా. దానికి కొంచెం డిజైన్ లాగా కొన్ని దాంట్లోకి చేసా, కొన్ని దాంట్లోకి చేయలే. అండ్ ఇవి యాన్యువల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, దాంట్లో అన్నీ యూజ్ అవ్వవు, ఓన్లీ హెన్ ఇంకా కవ్ అయితే యూజ్ అవుతాయి. సంక్రాంతి అంటే అవే కదా మెయిన్. అండ్ ఆ ఫోటోషూట్ కోసం అయితే A4 సైజ్ పేపర్ తీసుకొని కైట్స్ లాగైతే చేశాను అనమాట. ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ బాగుంటుందని. అండ్ కొన్ని క్లౌడ్స్ అయితే చేశాను. వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ కాబట్టి బ్లూ అయితేనే బాగా కనిపిస్తుంది. బ్లూ కలర్ అయితే కట్ చేశాను. గాజర్ ఉంటాయి కదా మనము హల్వా చేసేవి, అవి తీసుకోవాలి. అవి అయితేనే ఇంత పెద్దగా ఉంటాయి. కొన్ని బఠానీలు, ఇవైతే చుక్కుడుగా, ఇవైతే మన దగ్గర ఉన్నాయి, ఆప్షనల్. ఇవి కావాలంటే నార్మల్ ఫ్లవర్స్ కూడా అవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కైట్స్. మనకి హెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా గ్రాస్లో అట్లా ప్లేస్ చేసుకోవచ్చు, గ్రాస్లో వెళ్తున్నట్టు అలా. ఇక్కడైతే మా ధ్రువ్ వస్తాడు, ఇక్కడ కైట్స్ అయితే పెడతా.
అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ మధురు ఎలా ఉన్నాడో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. And thank you so much for watching this video till the end. Thank you. Bye.